ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాలపైన గురిపెట్టాయి. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కూటమికి బలమున్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి. 2019లో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగా గీతను జగన్ బరిలోకి దింపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తారని హామీ ఇచ్చారు. అయినా ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి. పవన్ తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది. వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్కలేదు. వర్మ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితులపైన జగన్ ఆరా తీశారు. వంగా గీతకు అక్కడ అంశంపైన చర్చ జరిగింది. గీత ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది. అయితే గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజకవర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేశారు. కాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడి నుంచే 2029 ఎన్నికలకు సమాయత్తంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు. ఇక నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్ కీలక దిశానిర్దేశం చేశారు. త్వరలోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో అటు పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేశారు. వర్మ పాత్ర కీలకంగా మారుతోంది. తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.